ఫ్రెండ్స్, మన నగర ట్రాఫిక్ లో ముఖ్యంగా ముంబైలో మనమందరం తరచూ చూసే ఒక సన్నివేశం. ఒక అంబులెన్స్ ట్రాఫిక్ మధ్యలో చిక్కుకుని సైరన్ మోగుతూనే ఉంటుంది, కానీ దారే ఉండదు. అందరూ ఆగిపోయారు, కానీ సమయం మాత్రం ఆగదు. ఆ అంబులెన్స్ లో ఒక కుమారుడు తన తల్లిని కాపాడాలని ఆత్రంగా ప్రయత్నిస్తున్నాడు. మార్చి 18 ఒక అంబులెన్స్ భారీ ట్రాఫిక్ లో చిక్కుకుంది. ఆ ట్రాఫిక్ లో ఉన్నాడు మయూర్. తన తల్లిని లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్ కు త్వరగా తీసుకెళ్లాలన్న ఆందోళన. అప్పుడు ఒక సాధారణ వ్యక్తి అసాధారణంగా మారాడు. ఒక బైకర్, ఎవరూ అడగలేదు, ఎవరూ ఆదేశించలేదు, కానీ అతను ముందుకు వచ్చాడు. అతను అంబులెన్స్ ముందుకు వెళ్లి డ్రైవర్లకు పక్కకు జరగమని సంకేతాలు ఇస్తూ నెమ్మదిగా ఒక్కో లేన్ గా దారి సృష్టించాడు. పదే పదే వెనక్కి చూసుకుంటూ అంబులెన్స్ వస్తుందా లేదో చూసుకుంటూ ఒక వ్యక్తి ట్రాఫిక్ పోలీసులా మారిపోయాడు. ఆ గందరగోళం మధ్య, ఆ ఒత్తిడి మధ్య అతను ఆగలేదు. చివరకు అతని వల్లే అంబులెన్స్ కు దారి దొరికింది. సమయానికి హాస్పిటల్ కు చేరుకుంది. అతనికి లోపల ఎవరున్నారో కూడా తెలియదు, కానీ ఒక నిర్ణయం తీసుకున్నాడు, సహాయం చేయాలి అని. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా అయింది. దేశం మొత్తం అతన్ని రియల్ హీరోగా చూస్తుంది. మరియు మయూర్ ఇప్పుడు అతన్ని వెతుకుతున్నాడు, కనీసం ఒక్కసారైనా ధన్యవాదాలు చెప్పడానికి. ఎందుకంటే నిజం ఏమిటంటే, ఈ ప్రపంచానికి చూస్తూ వెళ్లే వాళ్ళకంటే ఆగి సహాయం చేసే వాళ్ళంటేనే చాలా అవసరం. మీరు ఎప్పుడైనా మీ దగ్గరలో ఇలాంటి వారిని చూసారా? చూస్తే కామెంట్లో చెప్పండి.